అలాగే చిన్నపిల్లలు తప్పిపోయే అవకాశం ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ప్రతిదీ కూడా చవకనే చెప్తాను నేను. ఇక్కడ నుంచి ఫ్రేమ్స్ కానీ ఆల్బమ్స్ కానీ ఇంకో 50 రూపాయలు చూసారా, స్పెట్స్ 50 రూపాయలే. ఇంకా స్టీల్ ప్రతిదీ కూడా ఇంకా చూస్తున్నారు కదా, లేడీస్ సంబంధించిన ఐటమ్స్ కానీ గమ్మాలాలు కానీ ప్రతి ఐటెం కూడా, అంటే ఇంట్లో కావాల్సిన ప్రతి ఐటెం కూడా చవక 50 రూపాయలు 100 రూపాయలు అంటారు. ఇంకా తల్లగాళ్ళు కూడా అమ్ముతున్నారు బాబు, ఎగేసుకొని 10 రూపాయలు అనగానే మన సండే మార్కెట్లో ఎగబడిపోతున్నారు. అన్నీ ఎంత అంటన్నా తలగల్లో 50 రూపాయలా? ఓకేనా, 50 రూపాయలు అనగానే మొత్తం జనాలు కూడా కుమ్ము గుడేశారండి. ఆ మాత్రం 50 రూపాయలు అనగానే ట్రాఫిక్ కూడా ఆగిపోయింది మామ. ప్రతి ఒక్కరు కూడా 2-3 అట్టుకు వెళ్తున్నారంటే ఇంకో చూస్తున్నారు కదా, ప్రతిదీ కూడా చవక. మనోడు రెడీమేడ్ కూడా వాడే అవకాశం ఉందంట. ఇంకా ప్రతిదీ అలాగే మీ యొక్క ఫోన్ కానీ డబ్బులు కానీ ఇంకా ప్రతిదీ కూడా చవక. ఇంకా చూస్తున్నారు కదా, ఇక్కడ మార్కెట్ టైమింగ్స్ వచ్చి రాత్రి 12 గంటల నుంచి శనివారం ఆదివారం 9 గంటల వరకు ఉంటుందండి. ఇక్కడ చూడొచ్చండి, ప్రతిదీ కూడా చూస్తున్నారు కదా, ప్రతిదీ కూడా చవక. అంటే కొన్ని షాపులు ఇంకా టైం అయిపోతుందని చెప్పి ధీమాతో రారు. ఇంకా ప్రతిదీ కూడా అవైలబుల్, ప్రతిదీ ఇంకా చవక. ఎంత చవక అంటే మీరు తెచ్చుకున్న ఐటెం ప్రతిదీ కూడా చవక. చూసారా, మనది అయితే తెలుగు భాష. చెప్పులు చూసారా, కొత్త చెప్పులు మామూలుగా లేదు, 250 రూపాయలు 200. ఏ చెప్పులన్నా బొమ్మలు చవక. ఎంత చవక అంతా చూసినా ప్రతిదీ కూడా 50, 150, 200 ఉంటుంది మాత్రమే. సండే మార్కెట్ అంటే సామాన్లు కూడా ఉంటాయి ఇక్కడ. అలాగే సైకిల్, ఇంకా మీరు ఎక్కువగా సైకిళ్ళు ఎక్కడ ఉంటాయి, తక్కువ రేట్లకు వస్తాయి మీకు, అదంటమాట. ఇదంతా సౌత్ ఇండియన్ కాకినాడ ఆర్ఎస్ బ్రదర్స్. చూస్తున్నారు కదా, మీకు ప్రతిదీ కూడా ఇంకా వాడుకోవచ్చు. ఎక్కడ వాడుకొని చూడొచ్చు ప్రతి ఐటెం కూడా. మర్చిపోకండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు అదే కాకినాడలో ఒక మసీద్ సెంటర్ ఇంకో వంట సామాన్లు కానీ ఇంకో బ్యాగులు కానీ చిన్నపిల్లలకి సంబంధించిన ప్రతి ఐటెం కూడా ఫ్రెండ్స్ చూస్తున్నారు. ఇంకా కూరలో పప్పులో ఉప్పులో ప్రతి ఇది వచ్చి సంత చెరువు అంటారు. పెద్ద పొత్తుల వల్ల 50 రూపాయలకి వచ్చేది. ఇదంతా కూడా మన మెయిన్ రోడ్ అని చెప్పొచ్చు. అక్కడ నుంచి సంత చెరువు చూపించి కాకినాడ సండే మార్కెట్ ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటాయి కనుక దయచేసి మీ యొక్క బ్యాగులో పర్సులో మీ యొక్క విలువైన వస్తువులు కానీ చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. పడిపోయే అవకాశం ఉంటుంది, దెబ్బేసే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీతో ప్రసాద్ కాకినాడ మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, దయచేసి మర్చిపోకండి.